హాయ్ అండి. ఈరోజు మనం మొక్కలకి చాలా ఉపయోగపడే ద్రావణం చూపిస్తానండి. అంటే కొంతమందికి కంపోస్టు తయారు చేయడం అవ్వదనుకుంటారు, లేకపోతే కుదరదు, వాళ్ళకి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. అయితే వాళ్ళు కిచెన్ వేస్టేజ్ని మనం చక్కగా 3 రోజులు పక్కన పెట్టేస్తే అండి అదంతాను మంచిగాను ఊరుతుంది కదా. తర్వాత ఇది నేను బియ్యం కడిగిన నీళ్లు కూడా ఒక 5 డేస్ ఉంచానండి. దానిలో ఈ కిచెన్ వేస్టేజ్ మొత్తం మిక్స్ చేశాను. ఇది ఇప్పుడు మనం మొక్కలకి, ప్రతి మొక్కకి కూడా అండి వాటర్లోని కలుపుకోవాలండి. ఇది కొంచెం అరబింది నీళ్లు తీసుకొని 2-3 డొక్కులు వాటర్, మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదండి, ఇది 2-3 డొక్కులు ఆ వాటర్లో వేసి మొత్తం మొక్కలకి అలా వేస్తేనే చక్కగా ఉంటుందండి. అలా కాకుండా డైరెక్ట్ ఇది వేసేస్తే అసలు వేయకూడదండి అలాగే, ఎందుకంటే బాగా ఊరున్నది కదా, మళ్ళీ అధిక బలం కూడా మంచిది కాదు, సరిపడే వేయాలి మనం మొక్కలకి. ఇలా చక్కగా వాటర్లో కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి. మొక్కలు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మాకైతే 3 డేస్ నుంచి వర్షాలండి. నేను మొక్కలకి నీళ్లు పోసి కూడా 3 డేస్ అయింది. ఈరోజు కొంచెం మబ్బుగా ఉందని చెప్పి ఇది వేస్తున్నానండి. లేకపోతే ఇది వేయాలంటే ఇలాంటివి నైట్ వేస్తేనే మంచిదండి మొక్కలకి. కొంచెం మబ్బుగా ఉంది కదా అని చెప్పి నేను డే టైం వేస్తున్నానండి. ఇలా వేస్తే మనకి చాలా చక్కగా మొక్కలు పచ్చగా ఉంటాయి, చీడపేడలు ఉండవు, చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా కలుపుకోవాలండి. నేనైతే చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నిటికీ, వెజిటబుల్ మొక్కలకి అన్నిటికీ వేస్తున్నానండి. ప్రతి దానికి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మన మొక్కలు ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఇలా వేస్తే. చూసారా, తీగ మొక్కలు చిన్నవి అయినా సరే వేస్తున్నాను, ఫ్రూట్స్ మొక్కలకి అన్నిటికీ వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అందరూ కూడా కంపోస్ట్ మాకు అవ్వట్లేదండి అనుకునే వాళ్ళు ఇలా రెడీ చేసుకోండి కిచెన్ వేస్టేజ్ అన్నీ. ఇందులో నేను కోడిగుడ్డు డొక్కులు, కూరగాయలు మొత్తం అన్నీ మిక్స్ చేశాను. ఒక 1 వీక్ నుంచి ఊరబెట్టానండి. అవన్నీ కూడా వేసేటప్పుడు కొంచెం మనకి స్మెల్ వస్తుంది, తర్వాత మనకి వేసాక చాలా అసలు ఆ స్మెల్లే ఉండదండి, నీట్గా ఉంటుంది. వేసేటప్పుడే కొంచెం స్మెల్ వస్తుంది, ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు కదండి ఊరబెడతాం, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ ఇలా ట్రై చేయండి. నేనైతే కొత్తగా పెట్టాను కదా మిద్దె తోట, నాకు ఇది ఇలాంటివన్నీ వేస్తుంటే నాకు మొక్కలు అయితే చాలా బాగుంటున్నాయండి. ఇంకో సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇందులో మనం ఏమైతే కూరగాయలు మొత్తం వేస్ట్ అని వేసామో వాటి నుంచి మనకి శుభ్రంగా మొక్కలు కూడా వస్తాయండి. మనకు కావాల్సిన వెజిటబుల్స్ మొక్కల, దోసకాయలని, టమాటాలని, మిరపకాయలని అన్నీ కూడా అండి, అన్నీ చక్కగా మనకు మొక్కలు కూడా తీసుకోవచ్చు మన మిద్దె తోట నుంచి. విత్తనాలు సపరేట్గా ఎక్కర్లేదండి. వంగ, మొత్తం మిరప అన్నీ కూడా మనకి చక్కగా. దోసకాయలు అయితే చాలా కాసినాయండి మాకు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాదులు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఇలా ట్రై చేయండి.